హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడీ అఫీషియల్. ఈ రోజు అయితే నేను మా మాయ కలిసి అన్నవరం అయితే వెళ్తున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తాము. ఉగాదికి గాని సంక్రాంతి టైంలో గాని అన్నవరం తలుపులంలో వెళ్తాము. ఏదో ఒక టెంపుల్ కి అయితే వెళ్తాము. ఇప్పుడైతే సంక్రాంతి టైంలో మేమైతే అన్నవరం టెంపుల్ కి అయితే వెళ్ళాం అన్నమాట. మా ఊరికి అన్నవరం వెళ్ళే రూట్‌కి చాలా దగ్గరనమాట. సో, చాలా త్వరగానే వచ్చేసాము. ఇక్కడైతే కిందన స్టాల్స్ అవన్నీ ఉంటాయి కదా! అదంతా ఉంది. తర్వాతొచ్చేసి ఇగో ఇక్కడ కొంచెం ముందు కనిపిస్తుంది కదా! అదైతే మెట్లు నుంచి ఎక్కే దారనుకుంటా. నాకు కూడా ఐడియా లేదు. మనము వెళ్ళడమే తప్ప రూట్స్ ఏం మనకి అంత పెద్దగా ఐడియా ఉండదు. సో, అదైతే ఎంట్రన్స్ అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మేము బైక్స్ వైపు నుంచి వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ బండి పైన క్రిస్టియన్ వాళ్ళది ఒకటైతే ఉంది. సో, అదుంటే పైకి అలౌ లేదనమాట. సో, అక్కడే సారీ స్టిక్కర్ అనేది తీసుకొని పైకైతే వెళ్ళమని చెప్పారు. అంటించినంత వరకు కూడా వదలలేదు. సో, అంటించుకొని ఇంక పైకైతే వెళ్ళిపోయాము. కిందన కానీ చూడకపోతే పైనైనా ఖచ్చితంగా చూసేసి స్టిక్కర్ అయితే వేస్తారనమాట. స్టిక్కర్ అయితే వేసేసామింకా. స్టిక్కర్ వేసిన తర్వాత అయితే మా 10 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో అయితే నాకు ఫస్ట్ టైమ్ ఫ్లవర్ అనేది ఇచ్చాడనమాట. ఫ్లవర్ అనే కాదు ఫ్లవర్స్ కూడా. ఈ ఫ్లవర్స్‌ని నేనేం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తది. చూడండి మిస్ అవ్వకుండా. సో, ఇంకా ఫ్లవర్స్‌ని ఫస్ట్ టైమ్ పెట్టుకోవడం నాకు ఫ్లవర్స్ అనేది కూడా పడదు. హెడేక్ వచ్చేద్ది. సో, తను తెచ్చాడు కదా అని చెప్పేసి నేనైతే పెట్టుకున్నాను. రోజ్ ఫ్లవర్‌తో ఏం చేశానో ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో వస్తది చూడండి. ఇప్పుడైతే మేము అలా వెళ్తున్నాము. చూసారా ఎలా చూపిస్తున్నానో? సో, అన్నవరం టెంపుల్‌కైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా త్వరగా అయితే అయిపోయింది. ఇంకా టికెట్ తీసుకొని ఫస్ట్ అయితే ఫోన్ ఇచ్చేయాలి కదా! లోపలికనేది అలో లేదు. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే మాత్రం అలో ఉంది గైస్. ఈ టెంపుల్ అనే కాదు ఫస్ట్ టైమ్ నేను సింహాచలం వెళ్ళినా సరే ఫోన్ లోపలికి తీసుకెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ టైమ్ నుంచి ఎప్పుడు కూడా సింహాచలం గాని, లేదా వేరే టెంపుల్స్‌కి ఏం వెళ్ళినా సరే ఫోన్ అనేది ఫస్ట్ పెట్టేయాలన్నమాట. సో, ఫోన్ పెట్టేసి ఇంకా దర్శనానికైతే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా త్వరగా అయితే అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పక్కనే ఇదేంటి పాతకాల పద్ధతిలోని చూడండి నీడని చూసి టైం చూస్తారు అని అంటారు కదా! సో, అదనమాట ఇది. మా మాయ చూడండి హాయ్ చెప్తున్నాడు. సో, ఇక్కడైతే టైమ్ దానికైతే ఎక్కాము. మేము కూడా చూద్దాం అని చెప్పి ఎగ్జాక్ట్‌గా టైం అయితే ఉంది. అలా చిన్న వీడియో అయితే తీశాను. తర్వాత ఇద్దరు చిన్న అబ్బాయిలొచ్చారనమాట. అందుకు అటువైపు వెళ్తున్నాను. వాళ్ళిద్దరైతే చాలా ఫన్‌గా మాట్లాడారు. ఇదేంటి వాళ్ళ మమ్మీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అమ్మ ఇలాగా 12:15 12:18 అయింది చూడు టైము సంథింగ్ ఎంతో చెప్పారు. అయితే ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గానే ఉంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీకైతే ఆ బాబు ఎక్స్‌ప్లెయిన్ చేశాడనమాట. కరెక్ట్‌గానే ఉంది అని చెప్పేసి. ఇంకా అలా అన్న తర్వాత నేనైతే ఒక చిన్న రీల్ లాగా చేద్దామని చెప్పేసి వీడియోస్ అయితే తీయమని చెప్పాను. మా మాయకి తీసేశారు. తర్వాత అక్కడ ఒక ఫన్ చేద్దాం అనుకున్నాను గానీ, నా ఫోను స్టోరేజ్ ఉండదు కదా! నా ఫోను స్టోరేజ్ లేక ఇంక వీడియోస్ కాదు కదా! ఏమి చేయలేదు గాయ్స్. ఈ వీడియో అన్నీ కూడా తన ఫోనులో తీసినవి. తర్వాత ప్రసాదం తినేసి మా డ్యాడీ వచ్చాడు. ప్రసాదం తినేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా దారిలో ఏంటంటే కొంచెం టాయ్స్ అనేవి మా అక్క వాళ్ళ పిల్లలకి అట్లాగా టాయ్స్ అనేవి కొన్నాము. కొనేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ప్రసాదం తీసుకొని దానికన్నా ముందు మనకి చాలా ఆకలి ఎక్కువ పొద్దున్నుంచి ఏమీ తినలేదు. సో, అందుకని చెప్పేసి మేము రెస్టారెంట్‌కి వెళ్ళేసి కొంచెం పొట్టలో కొంచెం వేసేసుకున్నాము. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళిపోయాం. ఇంకా మా అన్నవరం జర్నీ అయితే ఇలా అయింది. సో, నాకు సరిగ్గా వీడియోస్ అవి తీయడం రాదు. నేర్చుకోవాలి. ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎలా తీయాలి, ఏంటి, ఏం మాట్లాడాలి అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం బాగా తీయడం అయితే నేర్చుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.